కొన్ని సంవత్సరాల క్రితం తను చేసినటువంటి తప్పు తన మెడకే చుట్టుకొని ఎక్కడికెళ్ళినా సరే ఆ సమస్యకి పరిష్కారం దొరకలేదని, మరి ఆ సమస్యకి పరిష్కారం అట్లీస్ట్ ఇక్కడైనా దొరుకుతుందని మన ఈది కథ కాదు జీవితాన్ని సంప్రదించారు. మరి ఆయన సమస్య ఏంటనేది సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు, అలాగే ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే అండి. డిప్రెషన్‌లో కూడా వెళ్ళాను మా నాన్నగారు చనిపోయిన తర్వాత. అదే టైంలో మా అమ్మాయి నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. రాత్రిపూట లేచి సూసైడ్ చేసుకుందాం అనే స్టేజ్‌కి కూడా నేను వెళ్ళిపోయాను. మా అమ్మాయి లేకపోతే నేను బతకలేను. అసలు ఈ అమ్మాయితో లవ్ లో ఉండగా నువ్వు ఇంకొక అమ్మాయితో ఎందుకు మంచం మీద ఉన్నావు? ఇప్పుడు అమ్మాయిలందరూ ఎట్లా అంటే అందరూ అని కాదు కానీ అమ్మాయిలు ఎలా అంతమంది గురించి ఉంటారు, తెలుసా మీకు? అందరూ అంటే కనుక వంగబెట్టేస్తారు. అంతే అడ్డంగా. ఆనందపడాలో తెలియదు, బాధపడాలో తెలియదు. నన్ను ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో ఉమ్. ఆ అమ్మాయి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఐదేళ్ల మీ లవ్ కాబట్టి మీరు నార్మల్ గా మాట్లాడడానికి ఏమైనా ట్రై చేశారా? ఈ బాబుకి తండ్రి నువ్వే. ఇతని దగ్గరికి వెళ్ళి ఉండడం వల్ల ఉంచుకున్నట్లు లెక్క. చెప్పిన దాంట్లో నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి చంపేద్దామని అనుకున్నాను మీరు ఒక రాత్రి. అసలు మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? పొద్దున పూట కొట్టుకున్న రాత్రి పూట కలిసిపోయేవాడు. వచ్చే ఫిజికల్ కమిట్మెంట్ అయ్యిందా లేదా? తను కూడా నాకు సపోర్ట్ చేసేది. దానికి నువ్వు డిప్రెస్ అయ్యావా, హ్యాపీ అయ్యావా? 10 రోజులు మాత్రం డిప్రెస్ అయ్యాను సార్. దాని తర్వాత నుంచి అమ్మాయి అన్నట్టే ఉండింది. ఎందుకు ఇప్పుడు తిరిగి వస్తుంది మళ్ళీ కుక్కలాగా అన్నట్టు నేను అనుకున్నాను కదా. ఆడపిల్లలు అంటే అంత చులకన వాళ్ళ జీవితాలంటే? అయితే ప్రాబ్లం మీలో ఉంది. ప్రాబ్లం ఒకవేళ నాలో ఉండుంటే మరి ఆ అమ్మాయికి పిల్లాడు పుట్టేవాడు కాదు కదా. మరి అయితే పిల్లోడు మీ పిల్లోడే అని చెప్పేసి మీరు ఒప్పుకున్నట్టేగా? 2-3 సార్లకే పిల్లలు పుట్టేస్తారు అనేది నేనైతే అంత నమ్మను మేడం. 2-3 సార్లు పుట్టరనేది అతని కాన్సెప్ట్. డిఎన్ఏ టెస్ట్ కి పంపిస్తారు, ఓకేనా నువ్వు? నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకని మధ్యలో వెళ్ళి దుకాణం పెట్టావుగా? ఆ అమ్మాయిని ఓదార్చడానికి నీ ఏం ఆధార్ మాట్లాడుతున్నావు? పేపర్. తలుపుకి తాళం వేసి గొల్లం వేసి ఓదారుస్తారు. మామూలుగా కరెంట్ షాక్ పెడతారు, నీకు తల కింద ఏలాడి తీసి కరెంట్ షాక్ పెట్టాలి. నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత వేరే వాడిని పెళ్లి చేసుకున్నాను. మా పీడ వదిలిపోయిందిరా బాబు, గడిపినంత కాలం మనం గడిపాము. నాకు దక్కని నుంచి ఎవరికి దక్కకూడదు అనే ఒక టైప్ ఆఫ్ ఇది కూడా ఉండేది మేడం. ఇంకోటి చెప్పుకుంటే పోలీసుని పిలిచేవారు. ఎవరినైతే పెళ్లి సంబంధాలు చూసానో లైక్ చేస్తున్నా, లవ్ చేస్తున్నా. లవ్ చేసా మా ఇద్దరం శారీరకంగా మరి- కూడా దగ్గరికి అయ్యింది. ఏది? రెండో అమ్మాయితో కూడా బాగుందరమా మీ business? దేవుడా, నీ ఉద్దేశం ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్తో వెళ్తే కనుక మేమైతే న్యాయం చేయలేం. బేసికలీ నీ ప్రేమ అనేటటువంటి దానికి నిర్వచనం ఏంటంటే ఫస్ట్ కలిసేయాలి, ఆ అమ్మాయితో పాటు బెడ్ షేర్ చేసేసుకోవాలి, ఆ అమ్మాయి అవసరం తీరిపోవాలి. మరి మీకు దండం పెడతా, నాకు ఆ అమ్మాయి వద్దు. అసలు ఆ అమ్మాయితో నేను ఉండాలనుకోవట్లేదు. మనం కూడా ఎంజాయ్ చేద్దామని రూమ్ తీసుకొని వెళ్ళేసుకున్నాం. మార్నింగ్ లేచి చూసినప్పటికీ నేను షాక్ అయ్యాను మేడం. తన పక్కన వేరే అమ్మాయి ఉంది. ఆడపిల్లల జీవితాలతో కబడ్డీ ఆడుకునేటటువంటి టైప్ అంటే 1.5 years అసలు మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ ఇంటిమసీ నడవలే. ఫస్ట్ నైట్ రోజు తెలిసింది ఆ అబ్బాయి పనికి రాదు, ఆ అబ్బాయి కాదు అని. ఓకే, ఇప్పుడు వచ్చి మధ్యలో వెళ్ళి దుకాణం పెట్టి మళ్ళీ లవ్ చేసావు కదా? ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారు అని నా మీద నింద వేశాను. అంటే మీ దృష్టిలో ప్రేమ అంటే ఫిజికల్ గా కలవటమేనా? అంత ప్రేమ చూపించాడు. ఎన్ని కేజీలమ్మా? ఆడు పనికి రాకపోయినా వాడే బెటరేమో, నిజం చెప్తున్నాను నేను ఈరోజు. మరి ఏదైనా సరే నాకు ఈ అమ్మాయి వద్దు మేడం. నేను బిస్కెట్ ప్యాకెట్ సగం తినేసి పక్కన పెట్టేసి వద్దంటాను. ఇంట్లో ఇంకో 10 మందిని తీసుకొచ్చి పెడతాడు, ఏం చేస్తావు అప్పుడు? లేదు మేడం, వీళ్ళిద్దరే లాస్ట్. ఇంకా నేను ఇంకా ఎక్కువ మంది నేను చేయను. అలిసిపోయావా? రిటైర్ అయ్యావా? ఈవిడ చేత కేసులు నడిపించడమే బెటర్. మేడం, అవి వాళ్ళకి ఇష్టం లేకపోతే నా దగ్గరికి రారు కదా మేడం. నేను అది కూడా ఇప్పుడు ఒక పిల్ల తల్లివి నువ్వు. కావాలంటే ఆ పిల్లని అనాథాశ్రమంలో వేసేసి. అమ్ము సిగ్గుందా? ఫు. నీకు ఎంతమంది పిల్లలు, ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి? ఎవరు పడితే ఆడు వస్తే ఓదార్పు యాత్రకి వెళ్లకుండా ఉంటే బెటర్. ఇంకోటి పెళ్ళి అయిన తర్వాత కూడా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవచ్చు. వెరీ గుడ్. ఆవిడ ఫ్రెష్ అయినా కూడా ఆగేదాకా ఆగట్లా ఆవిడ. ఒక అమ్మాయి కేసులు ఫైల్ చేస్తే ఎంత జీవితాలు ఎంత నాశనం అవుతాయో అతనికి తెలుస్తుంది. అప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఈ మధ్యలో ఉన్న ఎన్కౌంటర్లో ఎందుకు తీసుకోలేదు?
మ్యారేజ్ చేసుకుంటామని లవ్ చేసి కమిట్ అయిపోయి వదిలేడు. ఇలా వదిలేస్తే ఆ కేసు నుంచి బయటపడడానికి ఆస్తులు అమ్ముకోవాలి తెలుసా? గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుకుంటున్నాడు మన సురేష్. నాకు ఆ అమ్మాయి కావాలి మరి, ఈ అమ్మాయి నాకు వద్దు. ఈ అమ్మాయిని పంపించేసి నాకు ఈ అబ్బాయి కావాలి మేడం. సూపర్, బాగానే ఉందమ్మా మీ బాగోదు. సురేష్ గారు చెప్పండి మీ సమస్య ఏంటి? నమస్తే మేడం. నమస్తే అండి. మాది విజయవాడ మేడం. మ్మ్. నేను పుట్టి పెరిగి చదువుకున్నదంతా అక్కడే చదువుకున్నాను. మ్మ్. ఆ, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇంటర్ అలా చేస్తున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మ్మ్. కొంచెం ఉద్యోగం పని మీద అటు పని మీద నేను తిరుగుతూ ఉండేవాడిని. మ్మ్. కొంచెం ఒక రకంగా ఏంటంటే డిప్రెషన్ లో కూడా వెళ్ళాను మా నాన్నగారు చనిపోయిన తర్వాత. అదే టైంలో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. మ్మ్. ఆ అమ్మాయితో నేను మంచిగానే మాట్లాడాను, చేశాను, ఆ అమ్మాయితో ఉన్నాను, తిరిగాను, అన్ని జరుగుతూ ఉన్నాయి. ఒకానొక క్రమంలో ఏం జరిగిందో కానీ ఆ అమ్మాయి నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది ఏంటి అనేది నాకు తెలియదండి. నేను ట్రై చేశాను, ఆ అమ్మాయికి కాల్స్ చేశాను, తర్వాత వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి అన్నిటికీ ట్రై చేశాను. మ్మ్. మా ఇంట్లో వాళ్ళందరికీ ఆ అమ్మాయిని నేను ఈ అమ్మాయి మీ కోడలు అన్నట్టు పరిచయం చేస్తాను. మా ఫ్రెండ్స్కి అంటే చెప్పు ఆ టైంలోనే చెప్పేశారా మీరంతా ఇంట్లో కూడా? అలాగే చెప్పేసానండి. ఎందుకు అంటే ఏదున్నా మా ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు. అది మంచి అయినా చెడైనా వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను. అలాంటిది నా జీవితంలో ఒక అమ్మాయి వచ్చింది. అదొక మంచి పరిణామం అని నేను అనుకున్నాను. అలాగే మా ఇంట్లో షేర్ చేశానండి. అలా మీ ఇద్దరం బాగానే ఉన్నాము, బాగానే తిరిగాము. ఇంకా లవ్లో ఏదైతే ఏం జరుగుతుందో ఇంకా అలా అన్నీ వెళ్తూ ఉన్నామండి. ఒకానొక క్రమంలో సడన్ గా ఏం జరిగింది ఏంటి అనేది నాకైతే తెలియదు కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది ఇప్పటికీ ఒక ఆన్సర్ లేదండి. మ్మ్. సరే, నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి విషయంలో డిప్రెషన్ అవుతున్నాను, బాగా డిప్రెషన్కి గురవుతున్నా. అది చూసి మా వాళ్ళు వీడు ఏదైనా జాబ్ చేస్తే మంచిదా లేదంటే ఏంటి అనుకుని సరే నన్ను జాబ్లో పెట్టారండి. నేను జాబ్ చేసుకుంటున్నా కానీ ఆ అమ్మాయి గురించి ఎక్కువ ఆలోచనలు అయిపోయినాయి. ఆ అమ్మాయి లేకపోతే ఒకానొక టైంలో ఏంటంటే రాత్రిపూట లేచి సూసైడ్ చేసుకుందాము అనే స్టేజ్ కూడా నేను వెళ్ళిపోయాను. ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను. జాబ్ మానేశాను, తాగుడికి బానిస అయిపోయాను. ఇంకా మా చుట్టాలు వీళ్ళందరూ చూసి వీడు ఇలా ఉంటే కనుక చచ్చిపోతాడు, మనకి దొరకడు అని చెప్పి నాకు ఒక పెళ్లి సంబంధం చేశారండి. పెళ్లి సంబంధం చూశారు. నేను ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అండి, పెళ్లి సంబంధం చూసుకున్న తర్వాత నంబర్స్ షేర్ చేసుకుంటాం. మ్మ్. అలా అమ్మాయి నంబర్ నేను, నా నంబర్ అమ్మాయి షేర్ చేసుకున్నాం, ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, అంతా బాగుందండి. మ్మ్. కానీ ఒకానొక రోజు అనుకోకుండా సడన్ గా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఓకే. ఆ ఫోన్ కాల్ ఏంటంటే నన్ను ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో మ్మ్. ఆ అమ్మాయి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నేను మాట్లాడాను, ఎవరు అది అని అంటే గుర్తుపట్టలేదా అది అని చెప్పి చాలా మాట్లాడారు. అసలు ఎవరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఏంటి అని మాట్లాడాను. ఇది వరకు నాతో తిరిగేవు, నాతో ఉన్నావు, గుర్తులేదా నీకు అని చెప్పి అడిగారు. నాకు ఇమీడియట్ గా ఒక్కసారిగా ఆనందపడాలో తెలియదు, బాధపడాలో తెలియదు. ఎందుకంటే ఒక పక్కన పెళ్లి సంబంధం కుదిరింది నాకు, ఒక పక్కన ఈ టైంలో ఈ అమ్మాయి ఫోన్ చేసింది. అలాంటి సిచ్యువేషన్ లో సరే ఏంటి అని మాట్లాడాను. మాట్లాడితే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నేను నీతోనే ఉంటాను, నిన్ను విడిచి వెళ్ళడం నేను చేసిన తప్పు అని చెప్పింది. సరే అయితే నేను ఎటువంటి డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయికి నిజంగా మళ్ళీ మనసు ఇచ్చేసాను, రెండోసారి మనసు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని నేను తీసుకొచ్చుకొని పెట్టుకోవాలా, ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలా, లేదంటే కనుక ఆల్రెడీ మాట ఇచ్చినందుకు మా పేరెంట్స్ అందరూ వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవాలి. నాకు ఏది అంతుపట్టలేని స్టేజ్లో ఉన్నాను మేడం. అలాంటి టైంలో ఆ అమ్మాయి మా ఊరు వచ్చింది, విజయవాడ వచ్చింది. విజయవాడ వచ్చి ఒక బాబుతో వచ్చింది. ఈ బాబుకి తండ్రి నువ్వే అంది. నాకు ఒక్కసారిగా అసలు ఏమీ అర్థం కాలేదు. నేను బాబుకి తండ్రి ఏంటి, అసలు మన మధ్య జరిగింది కూడా అంత ఈజీ లేదు కదా, నేను తండ్రి ఏంటి. అప్పటికే మా ఇద్దరికి 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అంటే నువ్వు ఇప్పుడు ఈ అబ్బాయిని నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, నన్ను పెళ్లి చేసుకోకపోతే కనుక నిన్ను ఏం చేయాలో చేస్తాను అంటే అమ్మాయిని కూర్చోపెట్టి చెప్పాను, ఇగో నాకు పెళ్లి కుదిరింది, నీ గురించి నేను చేయాల్సినవన్నీ చేశాను, ఇగో మెడికల్ రిపోర్ట్లు, సూసైడ్ వరకు వెళ్ళొచ్చాను,
ఇప్పుడు నన్ను దయచేసి నువ్వు ఇచ్చేయకు, నాకు పెళ్లి కుదిరింది, మా వాళ్ళు తలెత్తుకునేలా చేయాలనుకుంటున్నాను. అది అంటే నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను. నేను నువ్వు పెళ్లి చేసుకునే మండపానికి వచ్చి కూడా నిన్ను మెడ పెట్టుకుని తీసుకెళ్తాను. నేను వాళ్ళందరికీ నేను చెప్తాను, ఇగో నన్ను ఇలా మోసం చేశాడు, పుట్టిన బాబు ఇతనే అని చెప్పి, వీడికి పుట్టిన బాబు ఇతనే అని చెప్పి చేస్తాను అని చెప్పారు. నాకు దీని గురించి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాను. తర్వాత మా పేరెంట్స్కి చెప్పాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, సైకాట్రిస్ట్ని కలిశాను. ఎవరిని కలిసినా ఏంటంటే సైకాట్రిస్ట్ గారిని కూడా కలిసినప్పుడు దీనికి సమాధానం ఒకటే ఉంటుంది. అదేంటి అని అంటే కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకుని ఏదైనా చేయడానికి అన్నా చూడండి, మీరు సూసైడ్ అలాంటివి చేసుకోవద్దు. నిజంగా ఆయన చెప్పిన కొన్ని మాటల వల్ల నేను సూసైడ్ కూడా వెనక్కి వెళ్ళానండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.